ఇప్పుడు చూడు ఎటువంటి కథ వచ్చిపాటు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు గిన్ని తీరులో మంచి పనులు చేసినా కూడా మంది తిట్టనే వచ్చింది. దీని అంతటి కారణం మొన్న జరిగిన చంద్రగ్రహణమే నాటరాయించను తెలుస్తలేదు వీళ్ళకు. ఆగో ఇదెక్కడి ముచ్చటయ్యో, రేవంత్ రెడ్డి సార్ పాలనకు మొన్నటి చంద్రగ్రహణానికి ఏం సంబంధమే? ఇంతకు ముచ్చటేందో మాకు కూడా చెప్పరా అది ముసలోడా? ఓ తాతగారు మీ మనవరాలు పిలుస్తాను ఏందో అడుగు. ఇదో ఇచ్చి నాకెంబడి కుక్క పడ్డట్టు ఇది ఏమైనా నాయంబడ పడతా అంటది. ఏంది అలక తక్కువ ఏం కావాలి చెప్పు. అరే నీకు ఆ వార్తలే చక్కగా చదవత్తలేదా? ఆ శివన్ గారిని ఏళ్ళ పొద్దుగల వార్తలు రాసేయమని చెప్పి వాటిని పాటికీసుకు చేయరా? ఏవో నాయంబడి పడతా అంటావు. నీ రేవు తక్కువ మొక్కం చెప్పు. మూతి మీద గుద్దితే ముంగడి పనులన్నీ రాలే ముసలోడా. ముఖ్యమంత్రి సార్ నువ్వు శాతపడి ఎందుకు చేయమంటున్నావో అది చెప్పమంటే ఏదో వచ్చిరాని ముచ్చట్లు మాట్లాడుతున్నావు. ఓ ఏం చెప్పాలనే తల్లి, మొన్నటి చంద్రగ్రహణం చేయబట్టి దునియా మీద మస్తు ఘోరాలు జరిగినాయి అట. ఎరికేనా అది వెనుకటిగా ఇంకా ముంగట సూర్యగ్రహణం కూడా ఉన్నదట్రా. ఇంకా అప్పటికి ఎన్ని ఆగాలైతే ఏం పాడో. ఇంకా నయ్యం నా ముసలిది నాకు ఆ చంద్రగ్రహణం రోజు నాడు గరకపోసల దండ గుచ్చి నా మెడలేసింది. లేకుంటే కూడా కూర్చొని నాకేసింది మెడల. ఏది గరకపోసల దండేనా లేకుంటే చెప్పుల దండ? గరకపోసల దండ తాత. ఏం చెడులు ఘోరాలు జరిగినాయి నీకు చెప్పిన ఆ పెద్ద మనిషి ఎవలే? ఎవడో చెప్తా నేనెందుకు నమ్ముదినే. మా శివన్ గాడు రోజు పేపర్లు చదివి నాకు అన్ని తీరులో ముచ్చట చెప్తాడు. ఎరికేనా చంద్రగ్రహణం నాడు ఆ కీడు దెబ్బకు 4 దేశాల పాలన మంత్రులు రాజీనామా చేసి అవతల పడ్డరాట రైతున. చూడు చంద్రగ్రహణం ఎంత పవర్ఫుల్గా కొడుకో. ఓహో, వ్యాపారం చేసుకునే పెద్ద మనిషి హర్ష గోయంక అనేటాయన పిట్టగుడ్ల రాసుకొచ్చిన ముచ్చట తెలుసుకోనా నువ్వు ఇంతగానం చెంగడ బింగడ ఎగురుతున్నావు? అవును, ఆ చంద్రగ్రహణం కీడుతోని 4 దేశాల ప్రధానమంత్రులు, నేపాల్ దేశం ప్రధానమంత్రి, ఫ్రాన్స్, జపాను, థాయిలాండ్, ఈ 4 దేశాల ప్రధానమంత్రులు రాజీనామా చేసి ఎన్నో దాక్కున్నారట. అంత పవర్ఫుల్ కీడది మరి. సరే ఆ ముచ్చట అటుంచు గాని, మరి మన రేవంత్ రెడ్డి సార్కు ఈ చంద్రగ్రహణం వల్ల వచ్చిన కీడేంటిదో అది చెప్పు. అరే ఆ కీడు చేయవచ్చే కాదే, మా రైతులకు ఊరియా బత్తాలు దొరకక మా రైతులందరూ సర్కారు మీద దుమ్మెత్తిపోయేవచ్చింది. అట్లనే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఆ కారు పార్టీ మీద ఎన్ని తీర్ల కేసులు పెట్టినా కూడా ఏ ఒక్కటి కూడా నిలుతలేదా. ఆయన ఎన్ని తీర్ల పథకాలు ప్రవేశపెడదామని చూసినా కూడా ఏదో ఆటంకం జరగబట్టే. అట్లనే మా చెయ్యి పార్టీ సొంత పార్టీనే లేని పంచాయతీలు మోపు కాబట్టే. దీని అంతటి కారణం ఈ చంద్రగ్రహణమే రాజ్యం తెలుసుకుంటలేడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్.